ఆగస్టు 14న 2 పెద్ద సినిమాలు తలపడనున్నాయి. ఇందులో సామీప్యత ఏంటంటే 2 సినిమాలు కూడా 2 అక్షరాల సినిమాలే కావడం. కూలీ, వార్. అంటే వార్ 2 అయినా అది పార్ట్ 2 కాబట్టి పేరు మాత్రం కూలీ, వార్ 2 అక్షరాల సినిమాలు. సో వార్ ఏమో యష్ రాజ్ ఫిలిమ్స్ సమర్పణలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్య చోప్రా నిర్మిస్తుండగా, కూలీ సినిమా వచ్చేసి కళానిధి మారన్ సమర్పణలో సూపర్ స్టార్ రజనీకాంత్, నాగార్జున విలన్గా రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై లోకేష్ కనకరాజ్ అని, అనిరుద్ మ్యూజికల్ అని ఈ సినిమా రావడం జరిగింది. ఇక అన్బరీవ్ యాక్షన్ అని చెప్పి ఫస్ట్ టైం ఒక ఫైట్ మాస్టర్ యాక్షన్ టైటిల్ కూడా ఇవ్వడం జరిగింది. అనూహ్యంగా అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేసినప్పుడు ఈ రెండు డి అంటే అనుకున్నాం, కానీ వార్ 2కి అడ్వాన్స్ బుకింగ్ రూపంలో మొత్తం కలిసి 8 కోట్ల రూపాయల లోపే రాగా 58 కోట్లతో రజనీకాంత్ తన సత్తాను చాటాడు. అంటే ఇక్కడ నాగార్జున తర్వాత ఇంకా అమీర్ ఖాన్ తదితర స్టార్ క్యాస్ట్ కూడా కారణం కావచ్చు. అయినప్పటికీ సూపర్ స్టార్ రజనీకాంత్ పవర్ ఏంటో ఈ సినిమా చూపిస్తుంది. 58 కోట్లు 8 కోట్లు అంటే దాదాపు 50 కోట్ల వ్యత్యాసంతో ఈ రేస్లో రజనీకాంత్ అడ్వాన్స్లోనే గెలిచినట్లు లెక్క. ఇదే విధంగా ప్రభంజనం కొనసాగితే కూలీ మరెన్నో రికార్డులు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. అట్లాగే 100 కాదు 2 నుంచి 300 కోట్ల క్లబ్లోకి కూలీ చేరిపోయేటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. సో రజనీకాంత్కి మరోసారి హ్యాట్స్ ఆఫ్. 80+ ఏజ్లో ఈ చరిత్ర సృష్టిస్తున్నటువంటి రజనీకాంత్కు అభినందనలు. అట్లాగే వార్ 2 ద్వారా మొట్టమొదటిసారి మన జూనియర్ ఎన్టీఆర్ హిందీ చిత్రరంగ ప్రవేశం చేయడం, హృతిక్ రోషన్తో కలిసి విలన్గా నటించడం ఒక విశేషం కాక, ఇదే రోజు మన తెలుగు నటుడైనటువంటి నాగార్జున కూలీ సినిమాలో కూడా విలన్గా నటిస్తడం మరో సామీప్యత. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. బల్లెం వేణుమాధవ్. నమస్తే.